అమ్మా నా బతికేంద్ర ఇట్టయిపోయింది. అమ్మా ఏడన్నా స్వామి దగ్గర పోయి చూపించుకుంటా. ఓం ఓం ఓం. స్వామి 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 నా బతుకు నాశనం అయిపోయింది స్వామి. ఏది సక్సెస్ అవడం లేదు స్వామి. నా చేయి జర చూసి చెప్పండి స్వామి. ప్రపంచంలోనే నీ అంత దరిద్రుడు ఇంకొకడు లేడు. పిల్లికి కూడా భిక్షం పెట్టని చెయ్యి నీది. ఛీ! ఏంది స్వామి ఇంత మాట అన్నాడు? అంతా నా తలరాత. సరేలే. బాబు బాబు ధర్మం ఇచ్చిపో బాబు. మీరే కదా స్వామి పిల్లికి కూడా బిచ్చం పెట్టలే అన్నారు. మీకు ఎలా వెళ్తా స్వామి? మీరు రాజకీయాల్లో నిలబడుతున్నారా? నేను రాజకీయాల్లో నిలబడను, కూర్చుంటా. మీరు అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు ఏం చేస్తారు? బలమనే మందిస్తా. స్వామి ఏమి జ్యోతిష్కుడు స్వామి మీరు? త్వరలో నేను ఒక ఇంటి వాడిని అవుతానని చెప్పినారు. పెళ్లి కాదు కదా, ఉన్న 2 ఇళ్లలో ఒక ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది అప్పుల పాలయ్యి. మరి ఇంకేం బాబు, ఉన్న 2 నెలల్లో ఒక ఇల్లు అమ్మేసావు కదా బాబు. ఉన్నది ఒక ఇల్లే కదా, ఒక ఇంటివాడు అయినట్టే కదా. తదాస్తు. మచ్చా ఏమ్రా మచ్చా, ఇంటర్వ్యూకి పోతా అంటేవి కదా, ఏమైంది? లేట్ అయిందని పంపించేసినారు మచ్చా. లేట్ అయింది, ముందుగానే పోవచ్చు కదా. వాకి ఇంటర్వ్యూ అన్నారు మచ్చా, అందుకోసం నడుచుకుంటూ వెళ్ళా. లేట్ అయ్యింది మచ్చా. తాగబోతున్నా ఎలా రారా ఇట్లా. ఏం చెప్పండి అయ్యా? ఏడబోతున్నావురా తాగబోతున్నా ఎలా? పోలీస్ స్టేషన్ కయ్యా. యాల్రా నీ భార్యని హత్య చేసింది? ఇది మరి అన్నామయ్యా. 10 మందిలో 3 ముళ్ళు వేస్తే పెళ్ళి అంటారా? అదే నా ఇంట్లో ఫ్యాన్ గుర్రేస్తే హత్య అంటారా? మచ్చా బెట్టింగ్ అంతా డబ్బులంతా పోయిందిరా. అందుకే రా గేమ్స్ అన్ని ఆడద్దు అనేది. నన్ను వదిలేరా మచ్చా. ఆ కుషతం కానీ బెట్టింగ్ లాస్ అయినా కూడా కారు కొన్నాడు. మన బెట్టింగ్ లో లాస్ అయినా 10,000 ఇరా నాకు ఫోన్ చేసినాడు, కారు కొనేసినాడా. ఇంకేం రా చూడు. అవునే, పద మాట్లాడదాము. మచ్చా బెట్టింగ్ లో మునిగి ఫుల్ అప్పుల పాలైనావు, నువ్వెట్రా కారు కొన్నావు? అవును మచ్చా, నడుచుకుంటూ వెళ్తుంటే అప్పులోళ్ళు వెంటబడుతున్నారని అప్పు చేసి మరీ కొన్నా మచ్చా. రే మచ్చా, మన గ్యాంగ్లో తెలివైన వ్యక్తి అంటే ఎవరైనా ఉన్నారంటే అది వీడేరా. అంత తెలివైనోడా ఈడు? కాల్స్ అంటే ఏదైనా అడుగు మచ్చా. భూమి మీద పురాతన జంతువు ఏదో చెప్పు మచ్చా. ఇంకేదరా? జీబ్రా. జీబ్రానా? అదెట్లా? అది ఇంకా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంది కదరా. మచ్చా 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 మా ఇంటి దగ్గర షాప్లో ₹50 అంట. పదపోయి తాగదాం. ఓ ఇంతకీ ఏ షాప్ మచ్చా? ఎక్కడ చూసినావు?
అదే మచ్చా మా ఇంటి ముందర జిరాక్స్ షాప్ ఉండేదా దాంట్లో. ఓరి టింగర్ బుచ్చి, అది కాఫీ షాపు కాదు, జిరాక్స్ షాపు. అందులో కాఫీ అమ్మరు, కాపీ అమ్ముతారు. మచ్చా మచ్చా, ఇప్పుడు చదివేసి వస్తాన్నా. స్వాతంత్రం కోసం మీ నాన్న ఎంత చేశాడ్రా. కానీ ఏం లాభం మచ్చా, మా అమ్మ ఇవ్వలేదే. కరెక్టే మచ్చా. ఎందుకు మచ్చా మీ అమ్మ 2 రోజుల నుంచి సైలెంట్గా ఉంది? మా నాన్న లిప్స్టిక్ తీయించాడు మా అమ్మకి. అయితే దాంట్లో కొంచెం ఫెవిస్టిక్ కల్పించాడు మచ్చా. ఆ? ఏంద్రా మామ వాడు అట్లా ఉన్నాడు? ఏందోలేమమ్మ, వాడి మెంటల్ యాక్షన్. అందుకే మనకి డిఫరెంట్ స్టార్ అని పేరు వచ్చింది. ఎందుకురా మచ్చా డిఫరెంట్ స్టార్ పేరు వచ్చింది? అమ్మో అదే, ఓసారి హాస్పిటల్కి గోర్లు పెరిగేదానికి పోయినాడు మచ్చా. గోళ్ళు పెరిగేదానికి ఎవరైనా హాస్పిటల్ పోతారా మచ్చా? అదే మచ్చా వెరైటీ అంటే. హాస్పిటల్కి పోయింది ఒళ్ళు దురదగా ఉందని, కానీ వాడు అడిగిందేమో గోర్లు పెరిగేదానికి. వీడేంది మచ్చా ఒళ్ళు దుర్దగా ఉంటే ఆయింట్మెంట్ అడుగుతాడని గోర్లు పెరిగేదానికి అడిగినాడు? గోక్కోడానికంట మచ్చా, అదే వెరైటీ.